సిలేరియో వెహికల్. ఈ వెహికల్లో మామూలుగా రోడ్డు మీద నీళ్ళు ఆగినప్పుడు నీళ్ళు నుంచి పోయించాడు, కానీ ఎక్కువ మునగలేదు, కానీ టైర్ సగం వరకు వచ్చింది. ఆ రోడ్డు మీద ఉన్న స్టాగ్నెంట్ వాటర్ నుంచి అయితే కంప్లీట్ గా బయటకు వచ్చేసాడు. కానీ కింద బాడీలో కొన్ని గ్రోమెట్స్ ఉంటాయి. ఆ గ్రోమెట్స్ ఏదో ఒకటి రెండు మిస్ అయినట్టుంది. కింద నుంచి నీళ్లు 5 నిమిషాలు 10 నిమిషాలు కావచ్చు, ఆ నీరు లోపలికి ఎంటర్ అయింది. అది ఆయన చూసుకోలేదు. కానీ 3-4 రోజుల తర్వాత, వారం రోజుల తర్వాత లోపలి నుంచి బాగా వాసన వస్తుంది. అందుకోసం ఆయనే తీసుకొచ్చాడు. మేము ఓపెన్ చేసి వస్తే మొత్తం కార్పెట్ మొత్తం తడి అయిపోయి బాగా ఫంగస్ వచ్చేసి వాసన వస్తుంది, బ్యాడ్ స్మెల్ వస్తుంది. అయితే మేము ఓపెన్ చేసేసి ఈ కార్పెట్ ని సీట్ గీట్లు అన్ని తీసేసి కార్పెట్ ని వాషింగ్ చేసి మళ్ళీ ఫిక్స్ చేస్తున్నాం. ఇట్లా ఫిక్స్ చేసేసి మళ్ళీ సీట్స్ అవన్నీ యథాతథంగా ఫిట్ చేస్తాం. ఇది చాలా పెద్ద కాస్ట్ తో కూడుకున్న పనేం కాదు, కానీ ఇది ఎక్కువ నీళ్ళలో మునగలేదు. కానీ కొంచెం నీళ్ళలో మునిగినా కూడా మోకాళ్ళ లోతులో కొద్దిగా 5 నిమిషాలు 10 నిమిషాలు మనం రోడ్డు దాటేటప్పుడు జరిగినా కూడా ఈ నీళ్లు ఎంటర్ అయినాయి. అందుకోసం వీటిని తీసేసి ఈ కార్పెట్ అంతా డ్రై చేసి ఎక్కియటం చాలా అవసరం. లేకపోతే బ్యాడ్ స్మెల్ రావటం, హైజీనిక్ గా ఉండకపోవటం, ఆ తర్వాత మీకు కార్లో నుంచి ఎంత ఫ్రెషనర్ కొట్టినా కూడా స్మెల్ రావటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అందుకోసం ఇది అవాయిడ్ చేయాలంటే ఈ విధంగా బయట తీసి టోటల్ గా క్లీన్ చేసేసి ఫిట్ చేయడం బెస్ట్.